అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో లాస్ట్ వీక్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. ఇది మనకి భువనగిరి దగ్గరలో ఉంటుంది. సిటీకి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. యాదాద్రి తిరుమలగా పిలువబడే ఈ స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుందండి. ఇంకా అవుతుంది, కొంచెం కొంచెం పనులైతే ఉన్నవి. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది దారి. మనకి పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. బయట బైక్ పార్కింగ్ ఉంది, లోపల కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి మనకి ఒక 2 కిలోమీటర్స్ అయితే లోపలికి నడవాల్సి ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అనమాట. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ నుంచి చూస్తారు కదా సైడ్, ఇంకా అప్పుడు ఓపెనింగ్కి కట్టిన ఫ్లవర్స్ అండ్ డెకరేషన్ అంతా ఇంకా అలాగే ఉంది. కొత్తగా ఓపెన్ అయింది. ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంది కదా స్వర్ణగిరి టెంపుల్ అని, ఆ టెంపుల్ ఇదే అనమాట. సో ప్రజెంట్ మనకి ఇది యాదాద్రి తిరుమలగా పిలువబడుతుంది. తిరుమల దాకా వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ దర్శనం అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది మెయిన్ది ఏంటి అంటే, వీక్ డేస్ వెళ్తే మనకి ఫ్రీగా దర్శనం అయితే అవుతుంది. వీకెండ్లో వెళ్తే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడే కదా గుడి ఓపెన్ అయింది, చాలా రష్ ఉంది. జనం అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి రష్ ఎక్కువగా ఉంటుంది. చిన్నవాళ్ళు, పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు ఈజీగా వెళ్తారు. కానీ మరి చంటి పిల్లలు, ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఆ క్యూలో నిలబడి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి స్పెషల్ దర్శనం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా బ్రహ్మరథం మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి గుడి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి స్పెషల్ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ పే చేసి డైరెక్ట్గా దర్శనంకి అయితే వెళ్ళొచ్చండి. ఇదైతే ఒక క్లారిటీ ఇవ్వాలి అందరికీ, ఎందుకంటే జనం ఎక్కువ ఉంటున్నారు. చిన్న పిల్లలు అయితే చాలా ఏడ్ చేస్తున్నారండి. పెద్దవాళ్ళు కూడా అంతసేపు క్యూలో నిలబడలేరు కాబట్టి జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి పే చేసి వెళ్ళడం బెస్ట్. మనకు పే చేయడం వెళ్ళడంతో డైరెక్ట్ మనకి ప్రసాదం కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా చాలా పెద్దగా శ్రీవారి పాదాలు అయితే మనకి దర్శనం ఇస్తుంది. స్టార్టింగ్లోనే శ్రీవారి పాదాలని మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈవినింగే వెళ్తేనే చల్లగా కూల్గా బాగుంటుందండి క్లైమేట్. గుడి అందాన్ని కూడా మనం బాగా ఆస్వాదించవచ్చు ఇక్కడ నుంచి. ఎందుకంటే డే టైంలో మనకి ఆ ఎండకి, ఇప్పుడు సమ్మర్ కదా చాలా చిరాకుగా ఉంటుంది. ఈవినింగ్ అనుకోండి చల్లగా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఈవినింగ్ టైంలోనే మేము వెళ్ళాము. ఇక్కడ మీరు చూడొచ్చు సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, చాలా ప్రెజెంట్గా ఉంది కదా. ఇక్కడ మనకి హనుమంత్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ హనుమంత్ విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, అదే హనుమంత్ టెంపుల్ అనమాట. విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడ మీరు చూస్తుంటారు అంత పెద్దగా, అంత బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ అయితే మనకి వినాయకుడు కూడా ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. వినాయకుని దర్శనం చేసుకొని లోపల క్యూలో వెళ్ళేసి మనము మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. నిజంగా వెంకటేశ్వర స్వామి అయితే చాలా అందంగా, చాలా బాగున్నారండి. మనకి తిరుమల ఎలా దర్శనం అవుతుందో అలాగే అనిపిస్తుంది అనమాట. ఫీల్ చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చేసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోయారనమాట. సో గుడి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి చూడండి. అంత దూరం వెళ్ళినందుకు గుడి కంపల్సరీ మీరు చూడాలి, చాలా అందంగా ఉంటుంది నైట్ వ్యూ. ఇది వచ్చేసి గరుడ వాహనం చాలా హైట్లో ఉంటుందండి, పోల్ మీద. అది షూట్ చేయడానికి కూడా రాలేదనమాట, అంత హైట్లో ఉంటుంది. నైట్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే స్పెషల్ అట్రాక్ట్గా ఒకటి ఉంటుంది, అది చూస్తుండండి వీడియో ఎండింగ్ దాకా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ప్రసాదం తీసుకోవాలనుకునే వాళ్ళు ముందు టోకెన్ తీసుకోవాలి. మేము వెళ్ళిన టైంకి అక్కడ ప్రసాదం లేదని చెప్పారు. సో అక్కడ ఎంక్వైరీలో మీరు ఎంక్వైరీ చేసి కనుక్కొని ప్రసాదం తీసుకోండి. ఇంత దూరం వచ్చి ప్రసాదం కూడా దొరకలేదన్నమాట మాకు. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండట్లేదు ప్రసాదం. అండ్ ఇక్కడ చూసారా హనుమంత్ టెంపుల్ అనమాట, ఇదే హనుమంత్ విగ్రహం, చాలా బాగుంటుంది. ఇక్కడైతే సమ్ రీల్స్, వీడియోస్ అన్నీ తీసాను. మీరు ఇన్స్టాలో ఫాలో అయితే అక్కడ ఇంకా కొన్ని వీడియోలు చూడొచ్చు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాను కదా, ఇదనమాట. సో ఆఫ్టర్ దర్శనం అయిన తర్వాత మనం బయటకు రాగానే పద్మనాభ స్వామి ఇక్కడ వాటర్లో ఇలా పవలించి ఉంటారనమాట. ఎంత అందంగా ఉందో మీరే చూడొచ్చు, చాలా బాగుంటుంది. దర్శనం అయిన వెంటనే అందరు ఇక్కడికి వచ్చేసి మనకి పద్మనాభ స్వామిని అయితే దర్శనం చేసుకుంటారండి. చాలా అందంగా ఉంటారు. సో చూసారు కదా లైటింగ్లో చుట్టూ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం డౌన్కి స్టెప్స్ దిగిన తర్వాత మధ్యలో మనకి ఇలా ఉంటుందన్నమాట. సో నేను స్పెషల్గా ఇది మీ అందరికి చూపించాలని మంచి క్లియర్గా అన్ని సైడ్ నుంచి షూట్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మీరు కూడా వీకెండ్లో ప్లాన్ చేసుకోండి. వీకెండ్లో వద్దు, వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. వీకెండ్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది, సిటీకి దూరంలో ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళేసరికి చాలా అలసిపోయినట్టు ఉంటుంది. ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి, వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. ప్రశాంతంగా దర్శనం అవుతుంది, హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.